ఒకప్పుడు ఉజ్జయిని, మన ఉజ్జయిని ఉంది కదమ్మా, ఉజ్జయిని అందరికీ తెలిసే ఉంటుంది, అవంతి అని కూడా పిలుస్తారు. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అంటే సికింద్రాబాద్ దగ్గరికి వెళ్తే ఆ ఉజ్జయిని దాకా ఆయన పిచ్చెట్టుగా అరుస్తూ ఉంటారు. మహంకాళి క్షేత్రం మనకి తెలుసు, మహాకాళేశ్వరుడు మనకు తెలుసు. అక్కడి నుంచి కుజగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఈక్వెటోరియల్ లైన్ గీయాలి అంటే బ్రిటిష్ వాడు కానివ్వండి, అమెరికా వాడు కానివ్వండి, ప్రపంచం మొత్తం మొట్టమొదట మన ఉజ్జయిని నుంచే గీత గీసుకొని సమయాన్ని కొలుచుకునేవాళ్ళు. నిజంగా కొలుచుకునేవాళ్ళు. మహాకాళేశ్వరుడు ఆయన సమయం మొత్తాన్ని దాటి ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. కానీ చాలా కుట్రపూరితంగా బ్రిటిష్ వాడు చివరిలో ఏం చేశాడయ్యా అంటే ఇక్కడి నుంచి తీసేసి క్యాలిక్యులేషన్ అంతా గ్రీన్విచ్ మీన్ టైం అని GMT అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళావరా, ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పు. సైంటిఫిక్ రీజన్ ఏం లేదు, ఇది భారతదేశం కాబట్టి ఈ విద్య ఇక్కడే పుట్టింది అని ప్రపంచమంతా శాశ్వతంగా ఎప్పటికీ తెలుస్తుంది కాబట్టి ఈ విద్య వీళ్ళ సొంతం కాదు అని చెప్పి వాడు GMT గ్రీన్విచ్ మీన్ టైం అని రాసి అక్కడ ఎక్కడో పెట్టాడు. మనం అందరం GMT మనం ఉజ్జయిని మనం మర్చిపోయాం. పోయాం పోలేదా? ఉజ్జయిని మర్చిపోయాం కదా. ఎందుకు మర్చిపోయాం? వాడి కుట్ర అదే. ఎంత తెలివిగా భారతదేశాన్ని విభజన చేస్తున్నాడో తెలుసా?